దాకా హైదరాబాద్ ఒకటి చెప్తుంటారు. హైదరాబాద్ బాగుపడిందంటే నేను ఇప్పటికి కూడా హైదరాబాద్ నా వల్లే, హైదరాబాద్ నా వల్లే. ఆ హైదరాబాద్ వాళ్ళు ఆయన వల్ల కాదని చెప్పి ఆయన వద్దనుకున్నారు. ఆయన సంపాదించుకున్నాడు కానీ మాకేం సంపాదన రాలేదని వాళ్ళు ఊరుకోవట్లేదు. బేసిక్గా ఒక నగరం బాగుపడ్డ నగరాన్ని నాది 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 అని క్లెయిమ్ చేసుకుంటూ ఇన్నాళ్ళు ఆయన ఇప్పుడు కూడా అంతే. అమరావతి రేపు పొద్దున బాగుపడితే నాది అంతే, బాగుపడకపోతే కనుక వచ్చే ప్రభుత్వాల వైఫల్యం. అలాగే ఇంకొక 10-15-20 ఏళ్ల పాటు అట్లాంటి కాన్సెప్ట్తోనే నడుస్తుంది. కానీ అంటే ఎందుకు అన్నారు ఆ మాట అనేది? ఒకవేళ ఇంకా నేను పథకాలు ఇవ్వలేనని చెప్పడమా, లేదంటే ఈ 4,000తోనే ఎప్పుడు చెప్తాను సైకలాజికల్ గా ప్రిపేర్ చేస్తాను. ముందేమో నీకు వచ్చేస్తూనే ప్రిపేర్ చేస్తారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమో అబ్బాయి ఇవ్వలేకపోతుంది జగన్ ఫెయిల్యూరు, లేకపోతే అంతకుముందు రాజశేఖర రెడ్డి ఫెయిల్యూరు, కాంగ్రెస్ ఫెయిల్యూరు. అట్లాగే ఆయన ఫ్రమ్ ద బిగినింగ్ అదే పాలసీ. ఆయన ఏం మారరు. ప్రతిసారి కూడా లేదు లేదని చెప్పేసి వాళ్ళ పార్టీకి సంబంధించి ఇప్పుడు మన రామానాయుడు లాంటి వాళ్ళు ఇంకేముంది నీకు అసలు శాంతంగా తడిగొడ్డేసు పడుకోవడమే అన్నట్టు చెప్తుంటారు. ఆయన వాళ్ళు నమ్ముతారు, వాళ్ళు మనల్ని నమ్మిస్తారు. వీళ్ళు ఎస్ఎస్ అని చెప్పేసుకుని మళ్ళీ జగన్ ఇచ్చినప్పుడు అంతకంటే ఎందుకు ఇవ్వలే, ఎవడబ్బా సొమ్ము చెప్తాడు అని వీళ్ళు అనుకున్నారు. అది ఎవరు అని అనుకోలేదు. అంత ముందంటే ఇంత ఇవ్వలేదు కదా ఎవరు, జగన్ ఇచ్చినప్పుడు ఎంతకంటే రూపాయి ఎక్కువ ఇవ్వాలి కానీ తక్కువ ఇస్తాడేంటి వాళ్ళు చెప్పారు కదా అనుకున్నారు. కాదు అని తెలిసేటప్పటికి టైం అయిపోతుంది అంతే, ఇంకేం చేయగలిగింది ఏం లేదు కదా. ఓకే, అంటే కొత్త పథకాలు ఇస్తారా లేదా, అమలు చేస్తారా లేదనేది రెండు అలాగే ఇప్పుడు రేపు నెక్స్ట్ మంత్ చేస్తాను అంటున్నారు కాబట్టి. కానీ ఎప్పటి నుంచో ఇవ్వాల్సిన ఆరోగ్యశ్రీకి సంబంధించిన నిధుల విషయంలో, ఆ బకాయిల విషయంలో ఇంకా అలాగే పెండింగ్ పెట్టుకుంటూ వస్తున్నారు. రేపు 7వ తారీఖు నుంచి సేవలు కూడా బంద్ చేస్తామని పిలుపునిచ్చేశారు. అంటే ఆల్రెడీ ఇప్పటికే 2-3 సార్లు చేశారు. అప్పుడు ఎంతో 1,500 కోట్లు ఎంతో రిలీజ్ చేస్తామని అన్నారు కానీ అవి ఇప్పటికీ చేయలేదంట. కానీ మన బడ్జెట్ లో 4,000 కోట్ల రూపాయల వరకు దానికి కేటాయించారు. అవి